సంగీతం అంటే కేవలం వినోదం కాదు, అది మన ఆత్మను తాకే ఒక గొప్ప శక్తి. మనిషి జీవితంలో మొదటి శబ్దం శిశువు పుట్టినప్పుడు వచ్చే అరుపు అయితే, రెండవది తల్లి పాడే లాలిపాట. ఆ చిన్న చిన్న శబ్దాల నుంచే ప్రపంచంలో సంగీతానికి ఆరంభం మొదలైంది. పూర్వకాలం పూర్వీకులు వేటల సమయంలో సంకేతాలుగా ఉపయోగించిన సౌండ్సే తర్వాత లయబద్ధమైన సంగీతంగా మారాయి. అప్పటి నుండి ఇప్పటి దాకా ఆ శబ్దాలు మనకు వినపడుతూనే ఉన్నాయి. సంగీతం వినడం ద్వారా మన మెదడులో జరిగే మార్పులు మానవ ఆలోచనలను, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. మనం జీవితంలో ఆనందంగా ఉంటే పాట, బాధలో ఉంటే పాట, ట్రావెలింగ్ వెళ్తే పాట, లవ్ లో ఉంటే పాట, లవ్ ఫెయిల్యూర్ అయితే పాట, మోటివేషన్ కావాలంటే పాట, మనసు ప్రశాంతంగా ఉండాలంటే పాట. ఇలా ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పాటలు వింటూనే ఉంటారు. ఈ బిజీ లైఫ్ లో మ్యూజిక్ అనేది మన మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచ దేశాలు, అందులో ఉన్న ప్రజలు వారి పని ఒత్తిడి కారణంగా ఈ బిజీ లైఫ్ లో పాటలు పాడడం, పాటలు వినడం మెల్లగా మానేస్తున్నారు. ఒక మ్యూజిక్ మాత్రమే ప్రపంచంలోని అందరి మనుషులకి, డిఫరెంట్ ఏజ్ కలిగిన వారికి, డిఫరెంట్ కల్చర్స్ కలిగిన వారికి, వారి వారి లిమిటేషన్స్ ని దాటి సంగీతం అనేది ప్రపంచం మొత్తాన్ని తాకగలదు. అమ్మలాలి పాట నుండి మొదలైన సంగీతం నేటి మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నప్పుడు మన మెదడు సంగీతానికి ప్రతికూలంగా పనిచేస్తుందని చెప్తున్నారు. సంగీతం అంటే కేవలం శబ్దం, లయలు, రాగాలు కలిసి ఉండేది మాత్రమే కాదు, మన మెదడును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక పాట వినిపించినప్పుడు మన మెదడు కొత్తగా ఎలా స్పందిస్తుంది, మ్యూజిక్ అనేది మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మ్యూజిక్ వినడం ద్వారా మన జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతతపై దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుంది. హలో ఆల్, వెల్కమ్ టు డైవ్ విత్ పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ డైవ్ ఇంటూ ద మ్యూజిక్. శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించేటప్పుడు మనకు వినిపించి మన చెవులకు చేరుకుంటాయి. అవి మెదడుకు చేరుకుని మెదడు ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. ఒక శబ్దం అనేది కేవలం మెదడును ప్రభావితం చేయడమే కాదు, దాని ద్వారా మొత్తం శరీరాన్ని మార్చేస్తుంది. అది ఎలా అంటే మన శరీరంలోని భావోద్వేగాలను, భాషని, జ్ఞాపక శక్తిని నియంత్రించి బాధ్యత తీసుకునే విధంగా చేస్తుంది. మొట్టమొదటగా మన చెవులకు శబ్దం వినిపించినప్పుడు అందులోంచి వచ్చే శబ్దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అవుతాం. మన మెదడులో లింబిక్ సిస్టమ్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అండ్ మోటార్ కార్టెక్స్ ఉంటాయి. ఇందులో లింబిక్ సిస్టమ్ అనేది ఎమోషనల్ సెంటర్ గా పనిచేస్తుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెసిషన్ ని అండ్ హైయర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ని రెస్పాన్సిబుల్ గా చూసుకుంటుంది. మోటార్ కార్టెక్స్ అనేది మన మెదడులోని ఆలోచనల్ని నియంత్రిస్తుంది. ఇలా ఒక శబ్దం అనేది మన చెవుల ద్వారా ప్రయాణించి మన మెదడులో ప్రాసెస్ చేయబడి మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, బాధని, ప్రేమని ఇస్తాయి. ఇలా ఈ సంగీతం అనేది మన మానసిక, శారీరక శక్తిని, స్థితిని ప్రభావితం చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మన బాల్యాన్ని గుర్తు చేసే పాటలు విన్నప్పుడు మనం వెంటనే ఆనందపడతాం. పాట చివరికి వచ్చేసరికి బాధపడతాం. ఎందుకంటే పాట మొదలైనప్పటి నుంచి మన బాల్యాన్ని గుర్తు చేసుకుని అక్కడున్న ఆనందాలు అన్నిటినీ మనం ఫీల్ అవుతాం. ఆ పాట చివరి సమయంలో మన బాల్య గుర్తులు అన్నిటినీ గుర్తు చేసుకుని మనం వాటిని మిస్ అయ్యామనే బాధతో బాధపడుతుంటాం. ఇలా మన మైండ్ అనేది మన గుర్తులను ప్రాసెస్ చేయబడి మన శరీరం మొత్తాన్ని వాటికి అనుగుణంగా మార్చేస్తుంది. అలాగే మన జీవితంలో అన్ని కోల్పోయామనే దశలో మనం మోటివేషనల్ సాంగ్స్ వింటే మళ్ళీ ఏదో తెలియని బలం వచ్చినట్టు ఉంటుంది. దీని ద్వారా తిరిగి మనం మళ్ళీ మన పనిలో పడిపోతాం. ఒక చల్లని సాయంత్రం మెలోడీ సాంగ్స్ వింటుంటే ఆ ఆనందమే వేరు. ఇక్కడ మ్యూజిక్ అంటే కేవలం లిరిక్స్ తో కూడుకున్నది మాత్రమే కాదు, సాహిత్యంతో కూడుకున్నది మాత్రమే కాదు, అది ఒక ఓఎస్టీ కూడా ఉండొచ్చు, లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ఏ సమయంలో ఏది వింటున్నాం అనేదే ముఖ్యం. చాలా మంది జీవితాలు వారు ఉదయం లేవగానే సంగీతంతో ప్రారంభమైన వారి జీవితాలు చివరగా పడుకునే ముందు కూడా సంగీతంతోనే ముగుస్తాయి. మనకు ఒక్కొక్కసారి స్పీడ్ గా ఉండే సాంగ్స్ వినాలనిపిస్తుంది, స్లో సాంగ్స్ ఒకసారి వినాలనిపిస్తుంది. ఇలా మన మూడుకు తగ్గట్టు మనం సాంగ్స్ వింటుంటాం. ఇందులో
గొప్ప విషయం ఏంటంటే డోపమైన్ ని విడుదల చేసే మన మైండ్ మన సంగీతాన్ని విన్నప్పుడు ఎక్కువగా ఫీల్ గుడ్ హార్మోన్స్ అని పిలువబడే న్యూరో ట్రాన్స్మిటర్స్ గా పనిచేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ఇష్టమైన వారిని కలిసినప్పుడు ఇష్టమైన పని చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఒక గొప్ప సంగీతాన్ని విన్నప్పుడు మన మెదడుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఇష్టమైన సాంగ్స్ విన్నప్పుడు మన మెదడు డోపమైన్ ని విడుదల చేస్తుంది. సంగీతం అనేది మన జీవితంలో పాజిటివ్ ఎమోషన్స్ ని పెంచుతుంది. సంగీతానికి మన జ్ఞాపక శక్తికి చాలా బంధమే ఉంది. సంగీతానికి మన జ్ఞాపక శక్తికి చాలా బలమైన బంధమే ఉంది. నిజానికి సంగీతం అనేది మన మెదడును చురుకుగా పనిచేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏదైతే మన బాల్యానికి గుర్తు చేసుకున్న పాటలు వింటామో అప్పుడు మన బాల్యం మొత్తం గుర్తొస్తుంది. అలాగే కొన్ని పాటలు లేదా మెలోడీలు మన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. దీని ద్వారా మన మెదడును ఎప్పుడూ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడూ జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. మతిమరుపు అనేది కేవలం మన మెదడుకు పని చెప్పకపోవడం వల్లే జరుగుతుంది. ఒక్క సంగీతం మాత్రమే వెంటనే మన పాత జ్ఞాపకాలని పాత గుర్తులని మన జీవితంలో నుంచి వెలికి తీస్తుంది. సంగీతానికి మాత్రమే ఆ పవర్ ఉంది. నిజానికి కొన్ని హాస్పిటల్స్ లో జ్ఞాపక శక్తి కోల్పోయిన వారికి ఈ సంగీతం వినిపించడం ద్వారా వారి జ్ఞాపకాలని వారి పాత గుర్తులని గుర్తు చేసే విధంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. సైంటిస్టులు మన మెదడు మీద చాలా రీసెర్చ్ చేశారు. అందులో వారికి మ్యూజిక్ కి మెమొరీకి చాలా లింక్ ఉందని కనుక్కున్నారు. మన మెదడులో ఉన్న హిప్పో క్యాంపస్ అలాగే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ రెండిటి మధ్య సంగీతం ప్రాసెస్ చేయబడి మనకున్న జ్ఞాపకాలను బయటకు తీసుకొస్తుంది. ఇంకా కొంతమంది పేషెంట్లు ఏంటంటే యాక్సిడెంట్స్ లో వారి కుటుంబాలని వారి వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయినా కూడా కొన్ని సాంగ్స్ ని వాళ్ళు మర్చిపోలేదు. అంతలా సంగీతం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు సంగీతం మన మెదడును ఎలా మారుస్తుందంటే సంగీతం అనేది న్యూరోప్లాస్టిసిటీ కొత్త న్యూరల్ కనెక్షన్ ఏర్పరచడం ద్వారా మన మెదడును సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పనిచేస్తుంది. నిజానికి మన మెదడు అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మన అనుభవాలకు తగ్గట్టు మన ఆలోచనలకు తగ్గట్టు నిరంతరం మారుతూనే ఉంటుంది. కానీ మన మెదడుని కంట్రోల్ చేసేది కేవలం సంగీతం మాత్రమే. అందుకే మన మెదడుకి సంగీతానికి కీలక అనుబంధం ఉంది. నిజానికి ఒక్క సంగీత పరికరాన్ని నేర్చుకోవడం ద్వారా మన మెదడు యొక్క నిర్మాణాన్ని చాలా మార్చగలదని పరిశోధనలు చెబుతున్నాయి. సంగీతం నేర్చుకోవడం మెదడు పనితీరును పెంచి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా చేస్తుంది. కానీ ఎక్కువగా ఈ రకమైన ఆనందాన్ని పొందగలిగేది కేవలం మ్యూజిక్ ఆర్టిస్టులు మాత్రమే. చిన్నపిల్లలైతే సంగీతం భాషని అభివృద్ధి చేసి వారికి నేర్పిస్తుంది. అదే పెద్దలలో అయితే అదే భాషను అర్థం చేసుకునే విధంగా మన మెదడు ప్రాసెస్ చేయబడుతుంది. సంగీతం అనేది కేవలం మన జ్ఞాపక శక్తిని పెంచడమే కాదు మన శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంగీతానికి శరీరానికి ఎనలేని అనుబంధం ఉంది. మ్యూజిక్ అనేది ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది, స్లీపింగ్ సైకిల్ ని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనకు విశ్రాంతినిచ్చే మ్యూజిక్ విన్నప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా ప్రతిస్పందిస్తుంది, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. సంగీతం అనేది శరీరంలోని హార్ట్ బీట్ రేట్లను కూడా కరెక్ట్ వేలో ఉంచుతుంది. కొన్ని సార్లు ఉల్లాసంగా వేగవంతంగా ఉండే సాంగ్స్ విన్నప్పుడు మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. అదే విధంగా స్లో సాంగ్స్ విన్నప్పుడు హార్ట్ బీట్ అండ్ బ్లడ్ ప్రెషర్స్ ని తగ్గిస్తుంది. అందుకే చాలా మంది పడుకునే సమయంలో మెలోడీ సాంగ్స్ వింటుంటారు. వాటి వల్ల వాళ్ళు త్వరగా నిద్రపోవడానికి అవకాశం ఉంది. చాలా సార్లు ఆపరేషన్ థియేటర్స్ లో కూడా సంగీతాన్ని ఉపయోగించి మనిషి మైండ్ ని డైవర్ట్ చేసి ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించారు. వాటన్నిట్లు సక్సెస్ అయ్యారు. శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్న రోగులు లేదా చాలా లాంగ్ టైం నుండి నొప్పులతో బాధపడుతున్న రోగులు ఈ సంగీతాన్ని వినడం ద్వారా వారు కోలుకుంటున్నారు. సంగీతం అనేది కేవలం ఆనందానికి మాత్రమే కాకుండా చాలా స్టడీస్ లో పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్, అటెన్షన్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ స్కిల్స్ అలాగే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ని పెంచుతుంది. ఇవన్నీ ఎలా అంటే పిల్లలకి ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ వర్కింగ్ మెమొరీ మీద వాళ్ళకి పట్టు లభిస్తుంది. మ్యూజిక్ అనేది యూనిక్యూ ఎబిలిటీ కలిగింది. అంటే ప్యాటర్న్స్ రికగ్నిషన్, ఇవి లాంగ్వేజెస్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, మ్యాథమెటిక్స్ లో ఈవెన్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ లో కూడా ఉపయోగపడతాయి. అందుకే అప్పట్లో ఉన్న ఉపాధ్యాయులు చాలా వరకు వారు పాఠాలని పాటల రూపంలో చెప్పేవారు. దీనివల్ల స్టూడెంట్స్ కి త్వరగా ఆ టాపిక్ అర్థమయ్యేది. కానీ నాటితో పోల్చుకుంటే నేడు టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చినా, స్టడీస్ లో ఎన్నో మార్పులు వచ్చినా
సబ్జెక్ట్ అనేది స్టూడెంట్స్ కి ఎక్కువ రోజులు గుర్తుండటం లేదు. పేపర్ లో 100కు 100 మార్కులు ఉన్నాయి, కానీ మెదడులో మాత్రం 100కు 0 మార్కులు మాత్రమే ఉన్నాయి. అడల్ట్స్ లో అయితే సంగీతం అనేది కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్ గా ఉపయోగపడుతుంది. అలాగే వృద్ధులకు కూడా ఇంకా జ్ఞాపక శక్తి బ్రతికుండాలంటే సంగీతమే వారికి సహాయపడుతుంది. సమ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మ్యూజిక్ అనేది ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అగైనెస్ట్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ లైక్ అల్జీమర్స్ అండ్ పార్కిన్సన్స్ వంటి వ్యాధులను త్వరగా శరీరం మొత్తం పాకకుండా చేస్తుంది. మ్యూజిక్ థెరపీ అనేది ఇటీవల సంవత్సరాలు విపరీతంగా ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందింది. ఎందుకంటే పరిశోధకులు, వైద్యులు అనేక మానసిక రోగాల ద్వారా రుగ్మతలకు చెక్ పెట్టడానికి కొత్త సంగీతం మార్గాలని అన్వేషించడం కొనసాగిస్తున్నారు. మెయిన్ గా మ్యూజిక్ థెరపీ అనేది ఆందోళన, నిరాశ, గాయం అలాగే నరాల సంబంధిత రోగాల్ని పరిష్కరించేందుకు సంగీతాన్ని ఒక మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. మానసికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ ఈ మ్యూజిక్ థెరపీ అనేది ఎంతగానో ఉపయోగపడింది. మొత్తం శారీరక పనితీరును మెరుగుపరచడంలో మ్యూజిక్ హెల్ప్ అవుతుంది. నేడు ప్రెసెంట్ మ్యూజిక్ వలన కొత్త రోగాలు పోవడమేమో కానీ మైండ్ లో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. నిజానికి మనం పుట్టినప్పుడు మనకు అవసరమైన వాటికన్నా ఎక్కువ న్యూరాన్లతో పుడతాం. అట్ ద ఏజ్ ఆఫ్ 8 మన బ్రెయిన్ లో న్యూరాన్ డంపే ఉంటుంది. అనవసరమైన న్యూరాన్స్ అన్నిటిని పక్కకు తప్పించడంలో చిన్నప్పుడు మ్యూజిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యూజిక్ అనేది మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. హ్యాపీ సాంగ్స్ విత్ ఫాస్ట్ బీట్స్ ఉండే సాంగ్స్ మనల్ని ఫీల్ గుడ్ గా ఉండేలా చేస్తాయి. స్లో సాంగ్స్ మనం కామ్ ఆర్ సాడ్ గా ఉండేలా చేస్తాయి. సంగీతం అనేది మనుషులను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా తయారు చేస్తుంది. హిపోకాంపస్ అనే బ్రెయిన్ పార్ట్ ని మెమొరీ ఇంప్రూవ్మెంట్ కోసం మ్యూజిక్ యాక్టివేట్ చేస్తుంది. మన పాత రోజుల్ని ఒక్క సాంగ్ మాత్రమే ఇన్స్టాంట్ గా గుర్తు చేస్తుంది. అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికీ బెటర్ స్టడీ కోసం, ఫోకస్ కోసం మ్యూజిక్ ని వింటూ చదువుకుంటారు. కామ్ మ్యూజిక్ అనేది మన స్ట్రెస్ లెవెల్ ని తగ్గించి రిలాక్స్ గా ఉండేలా చేస్తుంది. మ్యూజిక్ ని న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ గా పిలువబడే ఎండోర్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల శరీరంలోని పెయిన్స్ తగ్గుతాయి. మ్యూజిక్ అనేది బెటర్ స్లీప్ తో పాటు ఇన్సోమేని రిడ్యూస్ చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ మ్యూజిక్ థెరపీ ద్వారా చాలా త్వరగా కోలుకుంటారు. మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రక్చర్లో మార్పులు వస్తాయి. మ్యూజిషియన్స్ కి స్ట్రాంగర్ బ్రెయిన్ ఉంటుంది. సౌండ్ అండ్ మూమెంట్ కి పాటలు వినడం ద్వారా కొత్త బ్రెయిన్ సెల్స్ ఇంప్రూవ్ అయ్యి మెమొరీ అండ్ లెర్నింగ్ ఈజీ అవుతుంది. బ్రెయిన్ లో ఉండే మోటార్ కార్టెక్స్ ని మ్యూజిక్ యాక్టివేట్ చేయడం వల్ల మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ రిథమిక్ మ్యూజిక్ అనేది స్ట్రోక్ పేషెంట్స్ ని మళ్ళీ నడిచే విధంగా తయారు చేస్తుంది. మ్యూజిక్ అనేది బ్రెయిన్ ని షార్ప్ చేసి ఫోకస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మంచి ఇంప్రూవ్మెంట్ గా ఉంటుంది. క్లాసికల్ మ్యూజిక్ వినడం ద్వారా క్రియేటివిటీ పెరుగుతుంది. సీనియర్స్ పాటలు వినడం ద్వారా వారికి మతిమరుపు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల మెమొరీ లాస్, కన్ఫ్యూజన్, మూడ్ చేంజెస్, పర్సనాలిటీ చేంజెస్ వచ్చే అవకాశాలని తగ్గించవచ్చు. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళకి పాటలు వినమని సజెస్ట్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. లేటెస్ట్గా వచ్చిన ఎఫ్ఎంఆర్ఐ టెక్నాలజీ మ్యూజిక్ అనేది థాట్స్ అండ్ ఎమోషన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలిసింది. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని మ్యూజిక్ అనేది ఎలా హీల్ చేస్తుందో సైంటిస్టులు కనిపెడుతున్నారు. మ్యూజిక్కి మనిషికి ఎనలేని సంబంధం ఉందని నేను ఎందుకు అంటున్నానంటే, మనం పుట్టగానే మొట్టమొదటిగా మన అమ్మ మాట్లాడే మాటలని, వాళ్ళ హార్ట్ బీట్ని మ్యూజిక్గా మనం ఊహించి అందరికన్నా ముందుగా మనం అమ్మని గుర్తిస్తాం. ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయడం ద్వారా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ సరిగా ఉంటుంది. ఒక గ్రూప్ గా పాటలు పాడుకోవడం వల్ల బిలాంగింగ్ అండ్ హ్యాపీనెస్ వస్తాయి. హార్ట్ రేట్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ ని విత్ ఇన్ లిమిట్స్ లో ఉంచడం ద్వారా సాంగ్స్ రెడ్యూస్ చేస్తాయి. హార్ట్ రేట్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ ని మ్యూజిక్ రెడ్యూస్ చేస్తాయి. మ్యూజిక్ థెరపీ అనేది ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ గ్రీస్ లో యూజ్ చేశారు. మ్యూజిక్ వినడం ద్వారా ఎండోరెన్స్ 15% వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మ్యూజిక్ అనేది మన మనిషి జీవితంలో ఎంతో ప్రభావితం చూపుతుంది. కాబట్టి రోజు ఏదో ఒక సందర్భంలో పాటలు వినండి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.